స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బోరబండ కల్పన అనేటువంటి మృతదేహాన్ని తరలిస్తా ఉన్నారు. బోరబండకు సంబంధించినటువంటి కల్పన మృతదేహాన్ని తరలిస్తా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి అరణ్య రోదన కొనసాగుతూ ఉంది. మృతుల కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధిస్తూ ఉన్నటువంటి ఘటన. మొన్ననే ఆల్రెడీ బెంగళూరు హైవేలో ఒక బస్సు ఘటన, అది మర్చిపోక ముందుగా ఈ ఘటన అత్యంత విషాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతికి గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మృతులకు సంబంధించినటువంటి విషయంలో విషాదకరమైనటువంటి సిచ్యువేషన్. అసలు గుండెల విసేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులంతా కూడా ఏం చేయాలో వాళ్ళని ఎవరు కూడా వారిని ఓదార్చలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక తల్లి ఇందాక ఒక తల్లితో మాట్లాడడం, ముగ్గురు పిల్లలు ఇంట్లో నుంచి బయలుదేరారు, హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయి ముగ్గురు ప్రమాద ఘటనలో వాళ్ళు సిచ్యువేషన్ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఆమెను ఓదార్చలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది. మరొక గుట్టలుగా వరుసగా తరలిస్తున్నటువంటి విజువల్స్ చూసి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతా ఉన్నారు. గుణమ్మ అనేటువంటి బాడీ మృతదేహాన్ని తరలిస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందరికీ పోస్ట్మార్టం కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి మృతులను గుర్తించిన తర్వాత ఇటు నుంచి నేరుగా ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క అంబులెన్స్లో 2-3 మృతదేహాలని తీసుకెళ్తా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే అసలు పోలీసులు డీటెయిల్స్ తీసుకుంటున్నారు ఎవరు అనేటువంటిది విజువల్స్ చూస్తూ ఉన్నాం. చాలా విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం పైన డాక్టర్లు, సిబ్బంది, ఇతర వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. భయానకమైనటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి అలా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అసలు ఏం చెప్పాలో కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి చెప్పాలంటే నిజంగా కూడా అంతా గుండె తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా చెప్పారు. ఇప్పటికే మృతుల వివరాలు కనుక ఒక్కసారి పేర్లు చూస్తే దస్తగిరి బాబా బస్ డ్రైవర్, తారిబాయ్ 45 దన్నారం తండా, కల్పన 45 బొరపండ ఇంతమందికి మృతదేహాన్ని ఎక్కించారు. ఏమవత్ తాలిబాం దన్నారం తండా, మల్లగండ్ల హనుమంతు దౌలతాబాద్, గుర్రాల అభిత 21 సంవత్సరాలు యాలాల్ పాండాకి సంబంధించి, గోగుల గుణమ్మ బొరబండ, ఆ బొరబండకి సంబంధించినటువంటి గుణమ్మ, తర్వాత కల్పన, ఈ 2 ఇదే ఆసుపత్రిలో ఎక్కిస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇలా పరిస్థితి. షేక్ ఖలీద్ హుస్సేన్ తాండూర్, తబుస్సం జహాన్ తాండూర్, గాయపడ్డటువంటి వారి వివరాలకు వస్తే వెంకటయ్య, బుచ్చిబాబు, అబ్దుల్ రజాక్, వెన్నెల, సుజాత, అశోక్, రవి, శ్రీను, నందిని, బస్వరాజ్, ప్రేరణ, సాయి, అక్రమ్, అస్లాం వీరంతా కూడా గాయపడ్డటువంటి ఘటన తెలుస్తూ ఉంది. సిచ్యువేషన్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక అమ్మాయి, సెకండ్ ఇయర్ ఒక అమ్మాయి, బీటెక్ ఫైనల్ ఇయర్ ఒక అమ్మాయి. ముగ్గురు ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు సార్. ఓన్లీ ముగ్గురేనా? తల్లిదండ్రులు 5 మంది పిల్లలు సార్. వాళ్ళకు 4 అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి పెళ్లి మొన్న 17 తారీఖు ఇచ్చినాం సార్, అక్టోబర్ 17 తారీఖు పెళ్లికని వచ్చిండ్రు. చిన్న కార్యక్రమాలు ఉంటాయి, ఆ కార్యక్రమం ముగించుకొని హైదరాబాద్ కాలేజ్కి వెళ్తున్నారు సార్ వాళ్ళు ముగ్గురికి. ఈరోజు మార్నింగ్ 5 o'clock బస్కి బయలుదేరి సార్ వాళ్ళు. మీకు ఇంతవరకు మాట్లాడిన దాంట్లో ఏం సంఘటనకు జరిగిన రీజన్ ఏం చెప్తా ఉన్నారు? ఎవరు మిస్టేక్ అని చెప్పలేము కదా సార్. రోడ్ ప్రాబ్లం సార్. రోడ్ పెద్దగా లేదు, దాంట్లో పెద్ద వెహికల్స్, హెవీ వెహికల్స్ వస్తున్నాయి. అది లోడ్లో ఉన్న వెహికల్ అంట టిప్పర్. అంత పెద్ద వెహికల్స్ని పొద్దున తోలిస్తే చిన్న ప్రాబ్లం ఉంటాయి కదా సార్. పెద్ద వెహికల్స్ అలౌ చేయాలి సార్. ఈ తాండూరు టు హైదరాబాద్ రోడ్ వైండింగ్ అయిన తర్వాత పెద్ద వెహికల్స్ అలౌ చేయాలి సార్. ఇంకోటి లేకుంటే డైవర్షన్ చేయాలి సార్, కంపల్సరీ డైవర్షన్ చేయాలి. పొద్దున్న లేచి చిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ బస్ తీయండి సార్, మీరు ఫ్రీ బస్సే తీయాలి. ఎందుకు ఫ్రీ బస్ తీయాలండి? ఇంకా గిట్ల అయితే చూడండి సార్. సో ఇది పరిస్థితి. రోడ్డు వెడల్పు జరిగిన తర్వాత మాత్రమే ఇక్కడ భారీ వాహనాలను అలో చేయాలి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ రోడ్డు కూడా బాగాలేదా జనరల్గా? అసలు రోడ్ వల్లనే జరిగింది ఇది. రోడ్ కరెక్ట్ లేకనే జరిగింది ఇది. బస్సు అయినా గుంత తప్పించుకోపోవడానికి లారీకి డైరెక్ట్ అటాక్ అయిపోయింది. ఇది ఫేస్ టు ఫేస్ యాక్సిడెంట్ అయింది. హలో, మీ పేరు ఏం పేరు? నా పేరు ఖాళీద్, లోకల్ చేవల్, ఇక్కడే ఉంటాను నేను. ఎట్లా అసలు ఏం జరిగింది అనుకుంటారు? జనరల్ చూసిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? చూసిన వాళ్ళు ఏమంటే టిప్పర్ అయినది మిస్టేక్ అని చెప్తున్నారు. ఓవర్లోడ్ ఉండే బస్సు, మంచి స్ట్రేట్ రూట్లోనే బస్సు, ఆన్ ద రూటే ఉంది. టిప్పర్ రాంగ్. ఆర్టీసీ బస్సు కరెక్ట్ రూట్లోనే ఉంది. కరెక్ట్. చూసేవాళ్ళు అలా చెప్పారు. మార్నింగ్ టైం కదా, ఎక్కువ మంది ఉండరు అక్కడ, లేదంటే పొలాల్లో ఉంటారు పబ్లిక్. చాలా ఫస్ట్ మిస్టేక్ అయితే రోడ్దే. ఈ రోడ్ 2018లో శాంక్షన్ అయింది, NH నేషనల్ హైవే. ఇప్పటిదాకా అందరు వస్తురు పోతురు,
రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమైందా ఇట్లాంటి రాష్ట్ర విషయాలు? ప్రభుత్వ వైఫల్యమే ఇది మరి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. మన స్పీకర్ సార్ వెళ్ళే రూట్ ఇదే, సీఎం సార్ వెళ్ళే రూట్ ఇదే. అంతమంది వెళ్తారు కానీ ఈ రోడ్డు ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ వెళ్తారు కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళకి ఏమైతలేదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఏసీ బండ్లో వెళ్తారు, వాళ్ళకి ఏం కాదు. జనాలు ప్రతి వారానికి మన 2 days బ్యాక్ ఇద్దరు చనిపోయారు మార్నింగ్. లాస్ట్ నవంబర్లో 7 members ఇదే రూట్లో అక్కడే దగ్గరలో. మొత్తం యావరేజ్గా 2-3 ఈ రోడ్లో కంపల్సరీ. ఇంత జరుగుతున్నా ఎందుకు స్థానికంగా ఉన్న నాయకులు రెస్పాండ్ అవ్వట్లేదు? రెస్పాండ్ అంటే మొన్నటి వరకు అయితే ఎన్జిటి కేసు ఉండే, ఎన్జిటి వాళ్ళు కేసు వేశారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు అది క్లియర్ అయిందని 2 days బ్యాక్ న్యూస్ వచ్చింది. మన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పారు అది సాల్వ్ అయింది, ఇప్పుడు రోడ్ పని స్టార్ట్ అవుతుందని. 2 days బ్యాక్ స్టార్ట్ కూడా చేశారు కానీ లేట్ అయిపోయింది. రోజుగా ఏదో 100% రోజుకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా కంపల్సరీ అవుతుంది. లాస్ట్ 3-4 months బ్యాక్ అక్కడ గేట్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది లారీ. అప్పుడు కూడా 10 members. అప్పుడు అసలు ప్రజలు ఇంతమంది చనిపోతే కూడా లీడర్స్ ఏం చేస్తలేరు. ఇప్పటికైనా దయచేసి రోడ్లు మంచిగా చేయాలి సార్, అంతే. ఎవరైతే ల్యాండ్ వెళ్తుందో వాళ్ళ కంపెన్సేషన్ కూడా వచ్చేసింది. 3-4 years అయింది, కంపెన్సేషన్ కూడా ఇచ్చేసారు కానీ పని స్టార్ట్ చేయలేరు అంతే. నా పేరు ప్రభాకర్. మేము అక్కడ లైవ్లో కొద్దిసేపు అయిన తర్వాత పోయినాం. అక్కడ మేము పోయే వరకు బస్సు కంకర అంతా వాళ్ళ పైన ఉన్నది, మొత్తం వాళ్ళ పైన ఉంటే మేము పారాలతో తీసేసి ఒకరొకరిని తీసి అంబులెన్స్లో చేసినాం. ఒక ముస్లిం ఫ్యామిలీ కూడా ఉండే, చిన్న పాప ఉండే. ఫస్ట్ చూసినప్పుడు ఆమె బతికుందేమో అన్న ఆశతో తీసినాం. ఆ పాప అప్పటికి ఇక తల్లి పాప ఆమె ఇట్లా పట్టుకొనే ఉన్నది ఇట్లా లైవ్లోనే అట్లనే. కానీ అది జరగడం ఏంటంటే ఈ రోడ్డు వల్లనే ఇది దారుణంగా. ఆ టిప్పర్ అయినా రోడ్డు ఇక్కడ గుంత ఉండడం వలన రైట్ సైడ్ తీసుకునడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ రోడ్డు పనులు రోడ్డు పైన గుంత ఉంది, ఆ గుంత పూడ్చినందుకు ఆయన రైట్ తీసుకున్నందుకు యాక్సిడెంట్ అయిందని. స్పీడ్ గా 2 బండ్లు స్పీడ్ గానే ఉన్నాయి. 2 బండ్లు అయితే స్పీడ్ గా, ఎర్లీ మార్నింగ్ అంటే స్పీడ్ ఉంటాయి. 2 బండ్లు స్పీడ్ గానే ఉన్నాయి. అయితే ఆ గుంత రైట్ సైడ్ లో తప్పించడానికి రైట్ సైడ్ తీసుకుంది కాబట్టి అది దానికి తగిలిందన్న. 2 స్పీడ్ ఉండడం ఎవరిది మిస్టేక్? ఎవరిది అనుకుంటున్నా నేను, లార్దే మిస్టేక్. గుంత ఇదంతా అంటే గవర్నమెంట్ది. ఇప్పుడు ఏదో ప్రభుత్వం దాన్ని పట్టించుకున్నందుకు ఆ విధంగా అది అవుతుంది అన్నట్టు. ఇప్పటికీ అంటే గవర్నమెంట్ని కూడా అనడానికి లేదు. కొంత పర్యావరణ ప్రేమికులు అంట అని చెట్ల మీద కేసేసిరు అని చెప్తున్నారు. ఆ చెట్లు తీయకపోవడం వలన ఈ రోడ్డు పనులు జరుగుతలేవు. తక్షణమే ఆ రోడ్డు పనులు మంచిగా జరిగితే ఈ ప్రాణ నష్టం జరగదు. ఎంతోమంది ఇప్పటికి కూడా ఆ రోడ్డు బాగలేకపోవడం వల్ల చెట్లు తీయనీయక వీళ్ళు ఏదైతే కేసు వేసిరో కేసు ఒకవేళ తీసేస్తే చెట్లు తీసేసి రోడ్ వేస్తారు. ఆ రోడ్డు మన ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే రోడ్డు వాళ్ళు చెట్లు తీయనిస్తలేరు కాబట్టి మేము రోడ్ వేస్తలేమో అని అంటున్నారు. అవి ఇప్పటికైనా వాళ్ళు ఆలోచన చేయాలి, కేసు వేసిన వాళ్ళు ఆలోచన చేయాలి, ప్రభుత్వం ఆలోచన చేయాలి. రోడ్డు దాన్ని సదును చేస్తే ఇట్లాంటి ప్రాణ నష్టాలు జరిగాయని నా అభిప్రాయం. నిజంగానే సిచ్యువేషన్ ఇంత విషాదకరమైన డైరెక్ట్గా తల్లి బిడ్డను చేతిలో పట్టుకొని సినిమాలో చూపించినట్టు సంఘటన డైరెక్ట్ కల్లారా చూసామని చెప్తా ఉన్నారు. సరిపోయినటువంటి సిచ్యువేషన్ ఇంకా విషాదకరణ. అంబులెన్స్లు వస్తున్నాయి పోతున్నాయి, మృతదేహాలను తరలిస్తూ ఉన్నారు, క్షతగాత్రలను తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వరుసగా అంబులెన్స్లకు సంబంధించినటువంటి క్యూ కట్టినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఇది చేవెళ్ళకి సంబంధించినటువంటి మార్చురీ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. మృతదేహాలన్నింటిని కూడా తరలిస్తూ ఉన్నారు, మరికొన్ని మృతదేహాలను తరలిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం ఒక్కొక్క అంబులెన్స్లో 2-3 తరలిస్తున్నారు ఏరియా వైజ్. ఒకవేళ ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళైతే అదే అంబులెన్స్లో 2-3 మృతదేహాలను తీసుకుపోతా ఉన్నారు. రిజర్వ్ చేస్తూ ఉన్నాం. ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యుల రోదన అరణ్య రోదనగా ఉంది. మనం చూస్తూ ఉన్నటువంటి అంబులెన్స్ ఈ విజువల్స్ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా, కొంతమంది MCA, MBA, బీటెక్ చదువుతున్నటువంటి 3 ఆడపిల్లలు, ఒకే కుటుంబానికి సంబంధించి ఒకే తల్లి పిల్లలు 3 మృతదేహాలను వాహనంలో తరలిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల ఆవేదన, ఆర్తనాదాలు, వాళ్ళ కన్నీళ్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ సిచ్యువేషన్, ఈ ఘటనకి కారకులు ఎవరు? రోడ్డు మెయింటెనెన్స్ ఎందుకు కరెక్ట్గా చేయలేకపోయారు? గుంతలు పూడ్చలేకపోవడానికి గల కారణం ఏంటి? ఆ గుంతను తప్పించబోయి టిప్పర్ పక్కకు తీసుకోవడం వల్ల జరిగినటువంటి ఘటన అనేటువంటి స్థానికులు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన. సో కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన చెందుతా ఉన్నటువంటి విజువల్స్. తోటి ఆమె సోదరి వాళ్ళంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. విజువల్స్లో సిచ్యువేషన్ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో, చాలా భయానకమైనటువంటి పరిస్థితి, హృదయం ద్రవించేటువంటి సిచ్యువేషన్. ఘటన
చేవెళ్ళకు సంబంధించినటువంటి మార్చురీ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి సిచ్యువేషన్, కుటుంబ సభ్యులు, మహిళలు, ఆడపిల్లలంతా, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, బంధువుల కాలనీ వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. విజువల్స్లో కన్నీరు మున్నూరు అవుతున్నటువంటి ఘటన. విజువల్స్ చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. హృదయ విషాదకర ఘటన సంబంధించి విజువల్స్ చూస్తూ ఉన్నాం. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలంతా కూడా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు, వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు. మీ ఫ్రెండ్సా? ఎప్పుడు మాట్లాడు? మీ ఫ్రెండ్సా? మీ సిస్టరా? ఎవరో మీ ఫ్రెండ్ ఎవరు? సాయిప్రియ. ఎప్పుడు మాట్లాడారమ్మా చివరిగా? మీ ఫ్రెండ్సా? మీరంతా ఫ్రెండ్సా? సో వాళ్ళు మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్, చాలా భయంకరమైనటువంటి గుండె పగిలినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఆడపిల్లలంతా కూడా వాళ్ళ స్నేహితులు ముగ్గురు చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. సాయిప్రియ అమ్మాయి స్నేహితులు వీళ్ళంతా కూడా క్లాస్మేట్స్, వీళ్ళ అరణ్య రోదన మామూలుగా లేదు పరిస్థితి. వీళ్ళంతా కూడా అసలు తట్టుకోలేకపోతా ఉన్నారు జరిగినటువంటి సిచ్యువేషన్ని. ఎగ్జామ్ ఉంది, వస్తున్నానని చెప్పింది, మార్నింగ్ కూడా మాట్లాడింది. అంత లోపల అనంత లోకాలకు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ వీళ్ళంతా కూడా తట్టుకోలేకపోతున్నారు. యాక్చువల్గా ఎప్పుడంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, కుటుంబ సభ్యులు మాట్లాడలేకపోతున్నారు కూడా. అసలు ఏం జరిగిందంటే చివరిసారిగా ఎగ్జామ్ ఉంది, వస్తున్నాను, మాట్లాడింది, అంతవరకు మాత్రమే చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా క్లోజ్ ఫ్రెండ్స్. సాయిప్రియకి సంబంధించినటువంటి సిచ్యువేషన్, వాళ్ళ ఆవేదన చూస్తూ ఉన్న వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు గుండె పగిలినటువంటి సిచ్యువేషన్. ఏం చదువుతున్నారు? సాయిప్రియతో పాటు మీరు ఏం చదువుతున్నారు? డిగ్రీ థర్డ్ ఇయర్. ఎప్పుడు మాట్లాడరు? నైట్. ఇది మాట్లాడలేని పరిస్థితులు ఉంది. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఒకరినొకరు ఓదార్చుకుంటున్నటువంటి పరిస్థితి. స్నేహితులంతా కూడా చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఘటన మరొకరికి, ఎవరికి కూడా ఇట్లాంటిది ఫేస్ చేయొద్దు, ఎవరికి రావద్దు ఇట్లాంటి ఘటన. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్. ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, స్థానికులు, తర్వాత పోలీస్ సిబ్బంది, ఇతర సిబ్బంది ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి హడావిడి చూస్తూ ఉన్నాం. అక్కడ మార్చురీలో చూస్తూ ఉన్నటువంటిది. మీ వాళ్ళు ఎవరున్నారన్న? ఎవరున్నారు? మీ వాళ్ళు ఎవరున్నారు? మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు. మీ అత్తమ్మ వాళ్ళు ఎట్లా ఉంది? వాళ్ళ పరిస్థితి ఎట్లా? మీ ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మీరు ఇక్కడ బోరబండ. ఇద్దరు అత్త మామ, ఇద్దరు వాళ్ళ అల్లుడు చేరుకున్న ఆసుపత్రిలో. ఎవరిని కదిలించినా అట్లాంటి సిచ్యువేషన్ పరిస్థితి. కుటుంబ సభ్యులని వాళ్ళు బేచన్ తిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా అంబులెన్స్లో క్యూ లోపలికి వెళ్తా ఉంది. ఇంకా అంబులెన్స్లు వరుసగా లోపలికి వెళ్తా ఉన్నటువంటి ఘటన ఉందంటే మనం సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఆసుపత్రి వద్ద అనేటువంటిది చూస్తూ ఉన్నాం. వరుసగా లైన్లో అంబులెన్స్ లోపలికి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది, ఎంతమంది క్షతగాత్రులు, ఎంతమంది మృతులు ఇక్కడికి పరిస్థితి ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.